హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ ఇంకొక కస్టమైజ్డ్ కృష్ణ బ్యాక్ డ్రాప్. ఈ బ్యాక్ డ్రాప్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఫిక్సింగ్ చేసుకోవాలి, ఏమేమి యూస్ చేసి ఫిక్స్ చేస్తానో ఇందులో చెప్తాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే బ్యాక్ డ్రాప్ స్టాండ్ని ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడ ముందు ఫిక్స్ చేసుకుని సెంటర్ రాడ్కి నేను లైట్ బ్లూ డ్రేప్స్, ఇవి టూ డ్రేప్స్ని సెంటర్ రాడ్కి వేసేసుకుని సెంటర్లో ఆ గ్యాప్ అంతా కూడా సేఫ్టీ పిన్స్ యూస్ చేసి మొత్తం అంతా కూడా ఎక్కడ కనిపించకుండా సేఫ్టీ పిన్స్ తోని మొత్తం అంతా కవర్ చేస్తున్నాను. సో అందరిని ఎప్పుడన్నా కూడా మళ్ళీ ఈవెంట్ జరిగేటప్పుడు మనకి ఎక్కడన్నా సేఫ్టీ పిన్స్ ఎక్కడన్నా కనిపిస్తున్నా అవన్నీ కూడా క్లియర్గా సేఫ్టీ పిన్స్ ని క్లియర్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేశానంటే బ్యాక్ కి నేను ఆ క్లిప్ ని పెట్టి నేను బ్యాక్ అనదర్ రాడ్ పెట్టా. ఆ రాడ్ పైన నేను ఈ బీట్స్ చైన్ ని వెనకాల రాడ్ కి జిప్ టైస్ వేసా. ప్రతి స్ట్రింగ్ కి కూడా 3 జిప్ టైస్ వేసుకోవాలి, లేకపోతే హెవీ ఉండడం వల్ల జారిపోతుంది. సో అలాగా లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్స్ కి 3 జిప్ టైస్ వేసాను, రైట్ సైడ్ స్ట్రింగ్స్ కి కూడా 3 జిప్ టైస్. ఇన్ ద మిడిల్ ఆ గ్యాప్ అంతా కూడా విస్టీరియా వైట్ ఫ్లవర్స్ తోని హ్యాండ్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ రాడ్ అంతా కూడా కవర్ చేయడానికి నేను గ్రీన్ కలర్ వైన్స్ యూస్ చేసి మొత్తం అంతా హ్యాండ్ చేసా. మధ్య మధ్యలో అక్కడక్కడ విస్టీరియాస్ ని ఆ గార్లాండ్స్ మధ్యన హ్యాండ్ చేసా. ఇక్కడ నేను ఫ్లూట్ ని టై చేస్తున్నా. ఇక్కడ క్లాత్ కి హ్యాండ్ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేశాను అంటే థ్రెడ్ అండ్ నీడల్ తీసుకుని నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ హెల్ప్ తీసుకుని ఇక్కడ మొత్తం అంతా ఎక్కడైతే సపోర్ట్ కావాల్సి వస్తుందో అక్కడ అంతా కూడా 2 to 3 టైమ్స్ నాట్స్ వేసేసి టై చేశాను. ఇప్పుడు చూసారా, నేను అలా టై చేశాను. ఇప్పుడు పైన కూడా ఫెదర్ ని కూడా అప్ సైడ్ ఫెదర్ అండ్ డౌన్ కూడా స్టెమ్స్ లాగా వచ్చే దగ్గర కూడా మొత్తం అంతా కూడా నేను అలాగే సూది దారం పెట్టి నాట్స్ వేశాను. ఇంతే, కిందనంతా కూడా నేను క్లాత్స్ వేసి మంచిగా డెకరేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.